ఖమ్మం జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీ కేంద్ర కార్యాలయానికి తీసుకుపోవడమే కాకుండా ఆయనను హైదరాబాద్కి ఆయన భౌతిక కాయాన్ని తరలిస్తే దొంగచాటుగా మీ కొంతమంది మంత్రులు వచ్చి చూసిపోయినారు తప్ప కనీసం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా సగౌరవంగా చేయని సంస్కారహీనులు, మానవత్వం లేని నీచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయన కాష్టాన్ని సగంలో కాలిన భౌతిక కాయాన్ని వదిలిపెట్టిపోయింది కాంగ్రెస్ నాయకులు కాదా? ఇంతటి సంస్కారహీనులు మీరు, ఇంతటి నీచులు మీరు, ఇంతటి అమానవీయమైన పార్టీ మీరొచ్చి ఈరోజు మాకు నీతులు చెప్తారా? రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన కోసం ఒక క్షణం ఆలోచించకుండా, ఒక ప్రభుత్వంగా మేము చేయాల్సిన విధి మా బాధ్యత, ఒక శాసనసభ్యుడు బాగాలేకపోతే వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా ₹1 కోటి మంజూరు చేసి ఆయనను కాపాడే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. మీరు చేస్తుందేంటి? ఈరోజు పెద్ద వయసులో ఉన్న ఆయన భార్య గారు, ఆయన శ్రీమతిని మీ రాజకీయం కోసం కేవలం సానుభూతితోనన్నా ఓట్లు దండుకోవచ్చని ఈరోజు పాపం ఆ పెద్దావిడని ఎండల్లో దిప్పుతున్నది మీరు. మీకు అంతగానో ప్రేమ ఉంటే ఆ పెద్దావిడ మీద ఎందుకో శాసన మండలికి ఎందుకు పంపలేదు? ఎందుకు ఆవిడని ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఉండండమ్మా, మీరు ఈ పెద్ద వయసులో మీరెందుకు తిరగాలని చెప్పి శాసన మండలికి నామినేట్ చేయొచ్చు కదా? ఆ పని చేయకుండా సానుభూతిని అడ్డం పెట్టుకొని, ఆ పెద్ద ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకొని అరాచకీయం చేస్తూ మా మీద దుమ్మెత్తిపోస్తానంటే ఎట్లా ఊరుకుంటాం అనుకుంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే, పాలేరు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారన్న విశ్వాసం ఉంటే, మీరు పాపం చాలా ప్రయత్నాలు చేసినారు, చాలా కుంటి సాకులు ఎత్తుకున్నారు. పరాజయం అనేది మీకు అలవాటుగా మారిపోయింది, పర్యాయ పదంగా మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పరాజయం అనేది పర్యాయ పదంగా మారిపోయింది. ఏ ఎన్నిక వచ్చినా 2014 తర్వాత ఈ రోజు వరకు తెలంగాణ ఏర్పడినట్టు నుంచి మీరు పరాజయం పాలవుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో కుంటి సాకు వెతుక్కున్నారు. పాలేరు ఉప ఎన్నిక కూడా కుంటి సాకులు ముందే రంగం సిద్ధం చేసుకున్నారు. పలోమని చెప్పి ఢిల్లీ పోయినారు ద గ్రేట్ పిసిసి ప్రెసిడెంట్. పోయి ఏం చేశారు? అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పిటిషన్ ఇచ్చినారు. ఖమ్మం కలెక్టర్ను మార్చండి, ఎస్పీని మార్చండి, పాలేరు ఎన్నికల అధికారిని మార్చండి అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పుకున్నారు. మేము కూడా స్వాగతించాం. వి వెల్కమ్ ఇట్. మా అధ్యక్షులు స్వయంగా చెప్పారు. ఈరోజు వాళ్ళందరినీ తొలగించారు. మీరు తర్వాత ఏమన్నారు? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు వద్దు, మా పార్టీ ఎప్పుడైనా కూడా మనుషులను ఎప్పుడైనా యంత్రాలుగానే వాడుకున్నాం, కాబట్టి ఈ యంత్రాల పట్ల మాకు నమ్మకం లేదు అన్నారు. ఓకే, వి వెల్కమ్ ఇట్. మేము బ్యాలెట్కైనా సిద్ధమని చెప్పినాం, లేదా ఆ ఈవీఎంలకు ప్రింటర్లను అమరిస్తే కూడా ఓకే అని చెప్పాం మేము. దానికి కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆమోదించినట్టుగా నేను పేపర్లో వార్తలు చూశాను. చాలా సంతోషం. అట్లా అన్న ఒక్కసారి కాంగ్రెస్ కళ్ళు తెరుచుకుంటాయని నేను అనుకుంటా ఉన్నా. మరి ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇవన్నీ జరిగిన తర్వాత మే 16 నాడు జరగబోయే ఎన్నికల్లో, మే 19 నాడు వచ్చే ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తే, మీ వాదనను ప్రజలు తిరస్కరిస్తే మీరేం చేస్తారు? ఏ రకంగా నైతిక బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ వాదన, ఈ సొల్లు కబుర్లు, ఈ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాంటి మాటలు, వ్యక్తిగత దూషణలు 2 ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు. మేము అసలు నిజానికి ప్లీనరీ జరిగిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలకు పోలేదు. కానీ మీరెప్పుడైతే దిగజారి మాట్లాడుతూ ఉన్నారో ఈరోజు మాకు కూడా తప్పనిసరి పరిస్థితి, మాట్లాడక తప్పని ఒక పరిస్థితిని మీరే కల్పిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా విలువలు లేవని, మానవత్వం లేదని, అది కూడా కాంగ్రెస్ నాయకుల నుంచి నేర్చుకోవాల్సిన కర్మ మాకుందని నేను అనుకోవడం లేదు. నేను సూటిగా అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, నీకు దమ్ముంటే పాలేరు ఉప ఎన్నికల్లో నీ పార్టీ పరాజయం పాలైతే నైతిక బాధ్యత తీసుకుంటావా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నైతిక బాధ్యత తీసుకొని పిసిసి ప్రెసిడెంట్గా మీరో లేదా మీ సహచరులు ఎవరైనా ముందుకొచ్చి ఈ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే రాజీనామా చేస్తానని ముందుకొస్తారా? నేను ఈరోజు చెప్తా ఉన్నా, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పార్టీ నన్ను పంపింది. నేను మంత్రి పదవిలో ఉన్నా. పాలేరులో టీఆర్ఎస్ ఓటమి పాలైతే నేను ముమ్మాటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తా. అది మా నిబద్ధత, అది మా నైతికత. నా మంత్రి పదవికి మరుక్షణమే మే 19 నాడు పాలేరు ప్రజలు కనుక తిరస్కరిస్తే టీఆర్ఎస్ను నేను ముమ్మాటికి నా పదవిని వదులుకుంటా. నీకా సత్తా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇన్ని సాకులు చెప్తివే. ఫస్ట్ ఏమో ఎలక్షన్ అధికారులు, ఎన్నికలు, అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటివి, అధికారులను మార్చినారు, వి వెల్కమ్ ఇట్. తర్వాత ఈవీఎంలను కుంటి సాకులు ఎత్తుకుంటివి. మరి ఇది ఈరోజు అది కూడా పోయింది. ఇవన్నీ జరిగిన తర్వాత పాలేరు ప్రజలు తీర్పిస్తే కాంగ్రెస్ సిద్ధమా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్కు నైతిక విలువలు ఉన్నాయా?
నైతిక బాధ్యతలు ఉన్నాయా? ఒకనాడు కాంగ్రెస్లో మహామహులు ఉండేది, లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఒక రైల్వే ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన పెద్దలు ఉన్నారు. మరి ఈరోజు అట్లాంటి కాంగ్రెస్లో ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కారులోనే 3 కోట్లు దొరికినా కూడా దానికి ఉలుకు లేదు పలుకు లేదు. అలాంటి పెద్ద పెద్ద నాయకులు ఈరోజు కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అందుకే నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వారి సహచరులని, మీకేమైనా విలువలుంటే, నైతిక బాధ్యతలు అంటూ ఏమైనా తెలిసుంటే దమ్ముంటే రండి. నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, పాలేరులో మేము ప్రజల మీద విశ్వాసాన్ని పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం, ప్రజల మీద భారం వేసి మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ప్రజలను, పాలేరు ప్రజలను వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూసి ఓటేయమంటా ఉన్నాం. భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా పాలేరులోని వెనుకబడ్డ తిరుమలాయపాలెం మండలంలో 30,000 ఎకరాలు, కూసుమంచి మండలంలో 15,000 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలో 15,000 ఎకరాలకు కేవలం 6 నెలల్లోనే నీళ్ళు ఇస్తామని చెప్పాం. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి, అది ప్రజలకు కనబడతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కనబడతా ఉన్నాయి. పాలేరు నియోజకవర్గంలో ఏ మూలకి పోయినా, ఏ రోడ్డు చూసినా కుప్పలు కుప్పలుగా, తండోపతండాలుగా పైప్ లైన్లు, రేపటి రోజుకి అవి లైఫ్ లైన్లు, రేపటి భవిష్యత్ తరాలకు ఆ మంచినీళ్ళ పైప్ లైన్లే లైఫ్ లైన్లు కాబోతా ఉన్నాయి. అట్లాంటివన్నీ కుప్పలు కుప్పలుగా కనబడతా ఉన్నాయి. అవి చూసిన ప్రజలు మాకు తండోపతండాలుగా మద్దతు పలుకుతుంటే తట్టుకోలేక ఈ వ్యక్తిగత విమర్శలు, విచక్షణ మరిసి ఇష్టం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారిని తులనాడడం దయచేసి మానుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించే ఇంగిత జ్ఞానం అలవర్చుకోండి. అంతేగాని ఈ రకమైన వ్యక్తిగత దూషణలతో మీరు సాధించేది ఏమీ లేదని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తూ నేను మళ్ళీ పునరుద్ఘాటిస్తా ఉన్నా. మే 19 నాడు పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తా, నా మంత్రి పదవిని వదులుకుంటా. నీకు ఆ దమ్ముందా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నా. పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఉన్నావు, ఆ పదవిని వదులుకుంటావా? దీనికి ఏమైనా నీకు చిత్తశుద్ధి ఉంటే స్పందించమని కూడా డిమాండ్ చేస్తూ, ఈ రకమైన వ్యక్తిగత దూషణలు మంచిది కాదని చెప్పి మళ్ళొకసారి ప్రజాస్వామ్యంలో వారికి విజ్ఞప్తి చేస్తూ, మీకు సత్తా ఉంటే ప్రజల దగ్గరికి పోండి, చెప్పుకోండి, ఓటేయమని ప్రాధేయపడండి. మిమ్మల్ని 11 సార్లు పాలేరులో గెలిపించినా ఏమీ చేయలేని మీ చేతకాని తనని చూసి ప్రజలు తిరస్కరిస్తే